ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరి దృష్టి ఈ పదవిపైనే పడింది. వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కుతుందనే దానిపైన పలువురి పేర్లు తెరమీదకు కనిపిస్తున్నాయి. బోర్డు కూర్పునకు మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ నుంచే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన సీఎం చంద్రబాబు చైర్మన్ నియామకం విషయంలో స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. టీటీడీ అధికారులను చంద్రబాబు ఏరి కోరి నియామకం చేశారు. ఈవోగా శ్యామలరావు, అదనపు జేఈఓగా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చిన వెంకయ్య చౌదరిని నియమించారు. గత 5 ఏళ్ల కాలంలో టీటీడీలో జరిగిన నిర్ణయాలు, ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ నియామకంపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వివాదాలకు అవకాశం లేకుండా చైర్మన్ ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తొలుత అశోక్ గజపతిరాజు పేరు ప్రచారంలోకి వచ్చినా ఆయన సుముఖంగా లేకపోవడంతో కొత్తగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్టు అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ఒక మీడియా సంస్థ అధినేతకు అవకాశం ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం సాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సినీ ప్రముఖ నిర్మాత పేరు కూడా తెరమీదకు వచ్చింది. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పనిచేశారు. కాబట్టి ఈ నిర్మాతకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో మరో పేరు పరిశీలనలోకి వచ్చిందని చెబుతున్నారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి నెల్లూరు ఎంపీగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు టీటీడీ చైర్మన్ రేసులో బలంగా వినిపిస్తోంది. అధికారంలోకి రాగానే వేమిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గతంలో వైసీపీ హయాంలో వేమిరెడ్డి ప్రశాంతి టీటీడీ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ఎక్కువగా పాల్గొంటారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి కోసం పార్టీ నుంచి ఒత్తిడి కనిపిస్తోంది. ఇద్దరూ చంద్రబాబుతో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న నేతలు ఈ పదవి ఆశిస్తున్నారు. దాంతో చంద్రబాబు మనసులో ఎవరున్నారు, ఆ పదవిని ఎవరికి కట్టబెడితే సరైన న్యాయం జరుగుతుంది అనేది 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.